హలో అండి. వెల్కమ్ టు టెక్ సిపిఐ జోన్. ఈ వీడియో కేవలం వచ్చేసేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత చాలామందికి ప్రైవేట్ అని చెప్పి ప్రాబ్లం వస్తుందని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి నేను స్పెసిఫిక్గా చెప్పడం అంటే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళందరికీ అర్థం అవ్వాలి, ఈ వీడియో కూడా చూస్తే వాళ్ళకి ఏంది క్లియర్గా అర్థమవుతుందని చెప్పి చేయడం జరుగుతుంది. యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత మీ మెయిల్కి వచ్చిన లాగిన్ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి ఇక్కడ మీరు లాగిన్ అవుతున్నారు. వెబ్సైట్లో అయితే మనకి లాగిన్ అవుతున్నారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిస్ వీడియో ఈజ్ ప్రైవేట్ అని చెప్పి రావడం అయితే జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుంది ఇట్లా ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఒక గూగుల్ ఫామ్ మనకి ఫామ్ అన్నది ఫిల్ చేస్తున్నారు చూసారా. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నారో అదే ఈమెయిల్ అడ్రస్ని యూజ్ చేసి మీరు ప్రాపర్గా లాగిన్ అవ్వండి. ప్రజెంట్ ఉన్నటువంటి మీరు ఏదైతే బ్రౌజర్ని యూజ్ చేస్తున్నారో ఆ బ్రౌజర్లో ఉన్నటువంటి మెయిల్ ఐడీస్ మొత్తాన్ని లాగౌట్ చేయండి. ఓకేనా. లాగౌట్ చేసి ఆ తర్వాత మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆ మెయిల్ ఐడిని అక్కడ లాగిన్ చేయండి. మీరు ఏదైతే బ్రౌజర్ని యూజ్ చేస్తున్నారో అక్కడైతే లాగిన్ చేయాలి. అది కూడా చూపిస్తాను ఎట్లా లాగిన్ అవ్వాలి ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే. ఇక ఈ ప్రాబ్లం వల్ల ఆ మెయిల్ని మీరు స్పెసిఫిక్గా ఫామ్ ఫిల్ చేసినప్పుడు యూజ్ చేసినటువంటి మెయిల్ ఐడిని యూజ్ చేసి లాగిన్ చేయకుండా వేరే మెయిల్ ఐడీస్ని యూజ్ చేసి మీ బ్రౌజర్లో లాగిన్ అయ్యి ఉండడం వల్ల అంటే ఆ మెయిల్ ఐడితో మీరు ఏంటంటే ఇవి యాక్సెస్ చేయలేరు. ఫస్ట్ పాయింట్. ఓకేనా. ఇట్లా మీరు అట్లా యాక్సెస్ చేయకపోవడానికి కారణం అది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మన వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో హెల్ప్ అని ఉంటుంది. హెల్ప్లో మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాంట్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు అప్పుడు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ మీరు ఇక్కడ మెయిల్ ఉంది చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మెయిల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటన్నది ఈ విధంగా జీమెయిల్ అని కొట్టండి. గూగుల్లో మెయిల్స్ ఏమి ఉన్నాయి ఏంటన్నది చెక్ చేయండి. ఏం లేకపోతే సైనింగ్ అవ్వండి. సైనింగ్ అయ్యి మీరు ఏదైతే ఫామ్ ఫిల్ చేసినప్పుడు యూజ్ చేశారో ఆ మెయిల్ ఐడిని ఇచ్చి సైనింగ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ మన ఆ వీడియోస్ పేజ్ ఏదైతే మీరు యాక్సెస్ వీడియోస్కి సంబంధించిన వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని మళ్ళీ రీఫ్రెష్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నది ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ మొత్తం వీడియోస్ అన్నది యాక్సెస్ వస్తాయండి. ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా మన హెల్ప్ ఉంది చూసారా, ఆ హెల్ప్లోనే మీకు కింద వాట్సాప్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ మీరు ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలంటే అట్లా అవ్వండి. చాలా వేస్ ఉన్నాయి, కమ్యూనికేట్ అయితే అవ్వండి. ఇక మెసేజ్లో వాట్సాప్లో అయినా సరే మెసేజ్ అన్నది పింగ్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అప్పుడు కూడా యాక్సెస్ కాలేదనుకోండి, మనం గూగుల్ మీట్ కానీ జూమ్ కానీ థీమ్స్ కానీ దాంట్లో కమ్యూనికేట్ అయ్యి నేను మీకు ఆ గైడెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ థీమ్స్, ఈ గూగుల్ మీట్, ఈ జూము ఇవి మొత్తం ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ నుంచి మీ యాక్సెస్ చేసుకుంటున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కనెక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా. దానికోసం వచ్చేసేసి మీ మెయిల్లో వస్తుందండి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాతే ఈ మీటింగ్కి సంబంధించినటువంటి యాక్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. ఇక్కడ నుంచి మీరు జస్ట్ నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయాలనుకుంటే జస్ట్ వాట్సాప్ మెసేజ్ అని ఉంది చూసారు లాస్ట్లో, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఒక పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో స్పెసిఫిక్గా టైమింగ్ మొత్తం అయితే ఇక్కడ నుంచి మెన్షన్ చేసి ఉంటుంది. ఆ టైంలో మీరు నాకు కాల్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెసేజ్ ఏ టైంలో చేయొచ్చు, ఏ రోజుల్లో చేయొచ్చు ఏంటో మొత్తం ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి క్లియర్గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అనేది ఉంటుందండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు నాకు వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇంకా చాలా వేస్ ఉన్నాయి, దీంట్లో ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకొని మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే అట్లా మెసేజ్ చేయండి, కమ్యూనికేట్ అవ్వండి గైస్.